హాయ్ అండి. అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము కొన్ని సైంటిస్టుల నేమ్ గురించి, అలాగే సృజనాత్మక టెస్టుల గురించి, ఈ టెక్స్ట్ బుక్‌లో ఉన్న సైకాలజీలో ఉన్న సైంటిస్టులందరి గురించి మ్యాక్సిమం ఇచ్చానండి. చూడండి. ఫస్ట్, ప్రతీకాత్మక ప్రక్రియలను ఉపయోగించి వ్యక్తి సర్దుబాటు చేసుకునే సామర్థ్యమే ప్రజ్ఞ అని నిర్వచించిందెవరు? బీనే టెర్మన్, ఎడ్వర్డ్ స్టెర్న్. ఆప్షన్ 3 ఎడ్వర్డ్. ఒక నిర్దిష్ట దిశలో ఆలోచనతో, ఆత్మ విమర్శతో సర్దుబాటు చేసుకోగలిగే శక్తియే ప్రజ్ఞ అని చెప్పింది ఎవరు? బీనే టెర్మన్, వెస్టర్ హిల్గార్డ్. బీనే. కొత్త సమస్యలకు, పరిస్థితులకు అనుగుణతను పొందే సామాన్య మానసిక శక్తియే ప్రజ్ఞ అని అన్నది ఎవరు? బీనే, స్టెర్న్, టెర్మన్, హిల్గార్డ్. ఆప్షన్ 2 స్టెర్న్. వ్యక్తి తన క్లిష్టతర పరిస్థితులకు అనుకూలంగా సర్దుబాటు చేసుకునే శక్తే ప్రజ్ఞ నిర్వచించిన వారు ఎవరు? స్పెన్సర్. అమూర్త చింతనాన్ని వినియోగించగల సామర్థ్యమే ప్రజ్ఞ అని అన్నది ఎవరు? టెర్మన్. ఆప్షన్ 4. వ్యక్తి తన గ్రాహ్యక శక్తిని వ్యక్తపరిచే అతీత శక్తియే ప్రజ్ఞ నిర్వచించిన వారు? టెర్మన్, స్టెర్న్, గాల్టన్, గేట్స్. గాల్టన్. పరస్పర సంబంధాలను చూడగలిగే వ్యక్తి అంతర్గత శక్తి ప్రజ్ఞ అని అన్నది ఎవరు? గాల్టన్, స్పియర్మన్, స్టోడార్ట్, వెప్లర్. స్పియర్మన్. 8th క్వశ్చన్. ప్రజ్ఞ అనేది నిర్మాణాత్మక చింతన సామర్థ్యమని, దీని ద్వారా రకరకాల ఆలోచనలను సమన్వయం చేయవచ్చునని నిర్వచించిన వారు ఎవరు? సిల్బర్ట్. 9th క్వశ్చన్. థార్న్డైక్ అనే అమెరికన్ మనోవిజ్ఞాన ప్రజ్ఞలో ఎన్ని రకాలు? 2, 3, 4, 5. 4 రకాలు. 10వ క్వశ్చన్. ప్రజ్ఞ అంటే కష్టతరం, క్లిష్టతరం, అమూర్తం, పరితనం, గమ్యానికి చేరుకునే సర్దుబాటు, సాంఘిక విలువలు, సృజనాత్మకత మొదలైన లక్షణాల గల కృత్యాలను చేసే వ్యక్తిలో గల సామర్థ్యం అని చెప్పిన వారు. అంటే కష్టతరం, క్లిష్టతరం, అమూర్తం, పరితనం, గమ్యానికి చేరుకునే సర్దుబాటు, సాంఘిక విలువలు, ఇవన్నీ కలిపి మనకి వ్యక్తిలో ఉండే సామర్థ్యం చెప్పిన వారంటే వెప్లరా, స్పియర్మెనా, స్టోడార్టా, థార్న్డైకా? స్పియర్మెన్. ప్రజ్ఞ ఏకకారణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది? స్టెర్న్. ద్వికారక సిద్ధాంతాన్ని ప్రజ్ఞకు సంబంధించి రూపొందించిన శాస్త్రవేత్త? స్పియర్మెన్. స్పియర్మెన్ ఏ సంవత్సరంలో ప్రజ్ఞ ద్వికారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు? 1905, 1910, 1927, 1930. 13. ది ఎబిలిటీస్ ఆఫ్ మ్యాన్ గ్రంథ రచయిత? థార్న్డైక్, స్పియర్మెన్, క్యాటిల్, ఆల్బర్ట్. స్పియర్మెన్. అన్ని సామర్థ్యాలలో కేంద్రకమై ఉండే కారకం జీ ఫ్యాక్టర్, ఎస్ ఫ్యాక్టర్, ఎన్ ఫ్యాక్టర్? అన్ని సామర్థ్యాలలో కేంద్రకమయ్యేది జీ ఫ్యాక్టర్. అన్ని సామర్థ్యాలలో కేంద్రకమై ఉండే కారకం రిపీట్ అయిపోయింది. స్పియర్మెన్ ప్రకారం ప్రజ్ఞాత్మక చర్యలన్నీ అందరిలోనూ ఏ కారకాల మీద ఆధారపడి ఉంటాయి? జీ కారకం, ఎస్ కారకం. 2 అంటే ఎస్ కారకం మీద ఆధారపడి ఉంటుంది. ప్రజ్ఞను మాపనం చేయటానికి ఉపయోగపడే కారకాలు నిర్దిష్ట కారకాలు, సామాన్య కారకాలు, కేంద్రీయ కారకాలు. ఏది కాదు? సామాన్య కారకాలు. బహుకారక ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది? థార్న్డైక్, గాల్టన్, స్పియర్మెన్, చార్లెస్ జెడ్. థార్న్డైక్. థార్న్డైక్ ఏ దేశస్థుడు? అమెరికా. మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ గ్రంథ రచయిత? థార్న్డైక్, స్పియర్మెన్, గాల్టన్ అండ్ క్యాటిల్. థార్న్డైక్.
థార్నైట్ ప్రకారం ప్రజ్ఞకు ఎన్ని గుణాలుంటాయి? 5 గుణాలుంటాయి. థార్నడైక్ మానసిక సామర్థ్యాలను మాపనం చేయటానికి ఈ మాపనిని తయారు చేశాడు. CAVD. మల్టిపుల్ ఫ్యాక్టర్ ఎనాలిసిస్ గ్రంథ రచయిత. థార్స్టన్. ప్రైమరీ ఎబిలిటీస్ అనే గ్రంథ రచయిత ఎవరు? థార్స్టన్. మానవులలో ఎన్ని ప్రాథమిక సామర్థ్యాలు ఉంటాయని థార్స్టన్ పేర్కొన్నాడు? 4. వెర్బల్, న్యూమరికల్, స్పాటియల్ మెమరీ, రీజనింగ్, వర్డ్ ఫ్లూయెన్సీ, పర్పెక్చువల్ స్పీడ్. మొత్తం 7. సహజ సామర్థ్య పరీక్షలకు ఎవరి ప్రజ్ఞా సిద్ధాంతం ఆధారమైనది? బీనే. 4th ఆప్షన్. ఎవరి అభిప్రాయం ప్రకారం ప్రజ్ఞ 3 విశేషాంశాలతో ముడిపడి ఉంటుంది? ఆల్ఫర్డ్ యంగ్, థార్స్టన్, గిల్ఫర్డ్ ప్రకారం ప్రజ్ఞకు కారణమయ్యే కారకాల సంఖ్య 100, 110, 120, 130. పరిసరాల అవసరాలను తీర్చుకొనుటకు వ్యక్తి ప్రవర్తనలో కలిగే ప్రతి మార్పు అభ్యాసనం నిర్వచించిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరు? హిల్గార్డ్, హెన్రీ పి. స్మిత్, గార్డ్నర్ మర్ఫీ, థార్నడైక్. గార్డ్నర్ మర్ఫీ. అనుభవ ఫలితంగా నూతన ప్రవర్తనను ఆర్జించటం లేదా పాత ప్రవర్తనను బలపరచటం లేదా బలహీనపరచటం అభ్యాసనం అని ఎవరు చెప్పారు? హెన్రీ పి. స్మిత్. సహజ ప్రవృత్తులు, పరిణితి, తాత్కాలిక స్థితులు కారణం కాకుండా ఏర్పడే దాదాపు స్థిరమైన ప్రవర్తన మార్పులే అభ్యాసనం అని నిర్వచించిన వారు ఎవరు? హిల్గార్డ్ అండ్ బవర్. క్రింది వాటిలో అభ్యాసనం అనేది అనుభవ ఫలితంగా కలిగే ప్రవర్తన మార్పు అని స్పష్టంగా చెప్పి నిర్వచించింది ఎవరు? హెన్రీ పి. స్మిత్. 34. సహజ పరిణితి వల్ల కలిగే మార్పులు అభ్యాసనం కాదని స్పష్టంగా తెలిపిన నిర్వచనం ఎవరిది? హిల్గార్డ్ అండ్ బవర్. ప్రేరణ, ప్రతిచర్యల మధ్య దృఢమైన బంధాన్ని ఏర్పరిచే ప్రక్రియ అభ్యాసనం అని నిర్వచించిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరు? బోయస్. పునర్బలనం చెందిన ఆచరణ వల్ల ప్రవర్తనా రీతిలో ఏర్పడే దాదాపు శాశ్వతమైన మార్పే అభ్యాసనం అని ఎవరు నిర్వచించారు? డెసికో అండ్ క్రాఫర్డ్. ఆప్షన్ సి. క్రింది వాటిలో పునర్బలనం భావనను స్పష్టంగా సూచించే అభ్యాసనం నిర్వచనం? గార్డ్నర్ మర్ఫీ, హెన్రీ పి. స్మిత్, డెస్కో అండ్ క్రాఫర్డ్, హిల్గార్డ్ అండ్ బవర్. డెస్కో. ద కండిషన్ ఆఫ్ లెర్నింగ్ అనే గ్రంథాన్ని 1970లో రచించిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరు? థార్నడైక్, స్కిన్నర్, రాబర్ట్ గాగ్నీ, క్లోహ్లర్, బర్ట్ గాగ్నీ. రాబర్ట్ గాగ్నీ. ఫ్రీడమ్ టు లెర్న్ ఫర్ ద 80s అనే గ్రంథాన్ని 1983లో రచించిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరు?
కార్ల్ రోజర్స్, ఫ్రీడమ్ టు లెర్న్ ఫర్ ద 80s. వ్యక్తిగత అభ్యాసనం అంటే ఏమిటి? వ్యక్తిగత అభ్యాసనం అంటే పరిసరాలతో ప్రతిచర్య నంది బాహ్య ఉద్దీపనలు, వనరులు, వ్యక్తిగత అనుభవాలను పునర్వ్యవస్థీకరించి జ్ఞానాన్ని సముపార్జించే సామర్థ్యం. ఆప్షన్ బి. అభ్యాసనం అంటే పరిశీలన, పరస్పర ప్రతిచర్యలు, తాను చేసే చర్యలను ప్రతిబింబించటం అని ఎవరు చెప్పారు? డిక్సన్. స్కాన్, 1990. అభ్యాసనం అంటే పరిశీలన, పరస్పర ప్రతిచర్యలు, తాను చేసే చర్యలను ప్రతిబింబించటం. స్కాన్. వ్యక్తిగత అభ్యాసనం అంటే పరిసరాలతో ప్రతిచర్య నంది బాహ్య ఉద్దీపనలు, వనరులు, వ్యక్తిగత అనుభవాలను పునర్వ్యవస్థీకరించి జ్ఞానాన్ని సముపార్జించే సామర్థ్యం. సీనెట్సా. అనుభవాల పరివర్తన ద్వారా జ్ఞానాన్ని పొందటమే వ్యక్తిగత అభ్యాసనం. డిక్సన్. స్కాన్ ఏమో అభ్యాసనం అంటే పరిశీలన, పరస్పర చర్య అని చెప్పారు. సీనెట్సా అంటేనేమో వ్యక్తిగత అభ్యాసనం అంటే పరిసరాలతో ప్రతిచర్య నొంది అనుభవాలను. డిక్సన్ ఏమో అనుభవాల పరివర్తన. ఇవి గుర్తుపెట్టుకోండి. సహచర అభ్యాసనంలో వ్యక్తిగత బాధ్యత, జవాబుదారీతనం ఉంటాయని ఎవరు చెప్పారు? లీ జూన్. ఎంచుకున్న ప్రకల్పన పనిపైన వ్యక్తుల నిర్దిష్ట క్రమంలో సమాంతరంగా పనిచేస్తూ పూర్తి చేస్తారు. డిలెన్బర్గ్. అన్వేషణలో అనేక స్థాయిలు అనే సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు? అన్వేషణలో అనేక స్థాయిలు, మెనీ లెవెల్స్ ఆఫ్ ఎంక్వైరీ. హీదర్. స్వయం భావన గురించి సరైన ప్రకటన ఏది? స్వయం భావన అనేది వ్యక్తి తన గురించి కలిగి ఉన్న స్కీమాట, స్వీయ గౌరవం, స్వీయ రూపాల పరస్పర ప్రతిచర్యల ఫలితంగా ఏర్పడుతుంది. దీనిలో గతం, ప్రస్తుతం, భవిష్యత్తుకు సంబంధించిన భావనలు ఉంటాయి. ఆప్షన్ ఏ. బామెస్టర్ ప్రకారం స్వీయ భావన అంటే వ్యక్తి తన గురించి ఇతరులు చెప్పిన మాటలు, వ్యక్తి తన లక్షణాలు, సామర్థ్యాలపై ఏర్పరచుకున్న అవగాహన, వ్యక్తి భవిష్యత్తు లక్ష్యాల జాబితా మాత్రమే, సమాజం విధించిన నియమాల సమాహారం. ఆప్షన్ బి. వ్యక్తి తన లక్షణాలు, సామర్థ్యాలపై ఏర్పరచుకున్న అవగాహన. 49. ఉత్తర బాల్య దశలో పిల్లల్లో ఏ అంశాలు ఎక్కువగా అభివృద్ధి చెందుతాయి? శారీరక ఎదుగుదల మాత్రమే, కుటుంబ ఆచారాల అవగాహన మాత్రమే, సామర్థ్యాలు, నైపుణ్యాలు, సాఫల్య భావన, సాధన సంబంధిత ఆపదనాలు, మతపర ఆచారాల నిర్వహణ మాత్రమే. సామర్థ్యాలు. ఉత్తర బాల్య దశలో ఏ అంశాలు అభివృద్ధి చెందుతాయంటే సామర్థ్యాలు, నైపుణ్యాలు, సాఫల్య భావన, సాధన సంబంధిత. 50. స్వీయ భావన వికాసంపై ప్రభావం చూపే అంశం కానిది ఏది? సమవయస్కుల ప్రభావం, కుటుంబం, సంస్కృతి, సామాజిక మరియు మతపర ఆచారాలు, వ్యక్తికి సంబంధం లేని ప్రకృతి విపత్తులు. ఇది కాదు. బ్రాడెన్ ప్రకారం స్వీయ గౌరవంలో ఎన్ని ప్రధాన అంశాలు ఉన్నాయి? 2, 3, 4, 5? 3. బ్రాడెన్ ప్రకారం స్వీయ గౌరవంలో ఎన్ని ప్రధాన అంశాలు ఉన్నాయి? 3. బ్రాడెన్ ప్రకారం స్వీయ గౌరవం వల్ల కలిగే ముఖ్య ప్రయోజనం ఏమిటి? వ్యక్తి భయపడే స్వభావం పెరుగుతుంది, వ్యక్తి వికాసం చెందటానికి ఉపయోగపడుతుంది, వ్యక్తి ఒంటరిగా ఉండటానికి దోహదపడుతుంది, వ్యక్తి ఇతరులపై ఆధారపడతాడు,
బ్రాడన్ ప్రకారం స్వీయ గౌరవం వల్ల కలిగే ముఖ్య ప్రయోజనం ఏంటంటే వ్యక్తి వికాసం చెందటానికి ఉపయోగపడుతుంది. వ్యక్తి నమ్మకాలు మరియు వివేకం వల్ల ఏమి పెంపొందుతుంది? స్వీయ గౌరవం. వ్యక్తి ఆలోచనలు, ప్రవర్తనలు, క్రియలతో కలిసి ఏర్పడేది ఏది? స్వీయ గౌరవం, జ్ఞాపక శక్తి, అభ్యాసన, ప్రేరణ. స్వీయ గౌరవం. ఉన్నత స్థాయి స్వీయ గౌరవం పిల్లల్లో ఏ లక్షణాన్ని పెంపొందిస్తుంది? ఇతరుల పట్ల ధనాత్మక భావన. నిమ్న స్థాయి స్వీయ గౌరవం ఏమి చేస్తుంది? వికాసాన్ని పరిమితి చేస్తుంది. హోగ్ స్మిత్ హన్సన్ ప్రకారం స్వీయ గౌరవాన్ని ప్రభావితం చేసే అంశాలేవి? పాఠశాల, కుటుంబం, ప్రజాస్థాయి, వాతావరణం, వయసు, లింగం, ఆర్థిక స్థితి మాత్రమే, స్నేహితులు మాత్రమే. హోగ్ స్మిత్ హన్సన్ ప్రకారం స్వీయ గౌరవాన్ని ప్రభావితం చేసే అంశాలు పాఠశాల, కుటుంబం, ప్రజాస్థాయి. పిల్లలు ఎదిగే కొద్దీ స్వీయ గౌరవం గురించి సరైన ప్రకటన ఏది? పిల్లలు ఎదిగే కొద్దీ స్వీయ గౌరవం అనేది క్రమంగా తగ్గే అవకాశం ఉంది. 58C. పిల్లల్లో నిమ్న స్థాయి స్వీయ గౌరవం ఏర్పడకుండా ఉండేందుకు ఏమి చేయాలి? ఉపాధ్యాయులకు అవగాహన పెంపొందించాలి. ఉపాధ్యాయులకు స్వీయ గౌరవంపై అవగాహన ఏ కోర్సుల ద్వారా ఇవ్వాలి? ఫ్రీ సర్వీస్ మరియు ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుని కోర్సులు, విద్యా కోర్సుల ద్వారా. ప్రవర్తనకు ఒక నిర్దిష్ట దిశను ఇచ్చేందుకు స్పందించటానికి సంసిద్ధంగా ఉన్న స్థితిని వైఖరులు అంటారని ఎవరు నిర్వచించారు? ప్రవర్తనకు ఒక నిర్దిష్ట దిశను. సోరెన్సన్, విల్టేకర్, ట్రావర్స్, ఆల్బర్ట్. ట్రావర్స్. ఏదైనా ఒక విషయం పట్ల కలిగి ఉన్న ప్రత్యేక భావనను వైఖరి అంటారు. సోరెన్సన్. ఆయన ప్రకారం ఒక విషయం పట్ల కలిగి ఉన్న ప్రత్యేక భావనను సంబంధిత ఉద్దీపనకు ముందుగా నిర్ణయించిన విధంగా ప్రతిస్పందించటానికి సంసిద్ధంగా ఉండటాన్ని వైఖరి అంటారు. విల్టేకర్. వైఖరి అంటే ఏమిటి? వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వస్తువు లేదా వ్యక్తులకు ప్రతిస్పందించేందుకు సిద్ధపరిచే నిర్ణయాక ధోరణి. ఆల్బర్ట్ స్ట్రేంజర్ ప్రకారం వైఖరులు ఎలా ఏర్పడతాయి? అభ్యసించిన లేదా ఆర్జించిన స్వభావం ద్వారా. అనుభవాలకు సమైక్యపరచడం ద్వారా వైఖరులు ఎలా ఏర్పడతాయి? ఒక వస్తువు లేదా వ్యక్తి గురించి అనేక అనుభవాలను సంచిత చేయటం వలన వైఖరులు ఏర్పడతాయి. సాంఘిక మితి విధానాన్ని రూపొందించింది ఎవరు? మొరేనో, సోరెన్సన్, ట్రావెల్స్, హన్సన్. ఆప్షన్ ఏ. శిక్షణ ద్వారా ప్రత్యేక జ్ఞానాన్ని, నైపుణ్యాన్ని పొందగలిగే లక్షణాల సమూహం లేదా స్థితి సహజ సామర్థ్యం. శిక్షణ ద్వారా ప్రత్యేక జ్ఞానాన్ని, నైపుణ్యాన్ని పొందగలిగే లక్షణాల సమూహం. బింగ్హామ్. ఈయన ప్రకారం శిక్షణ ద్వారా ప్రత్యేక జ్ఞానాన్ని. శిక్షణ ద్వారా ప్రత్యేక వృత్తిలో లేదా రంగంలో సాఫల్యతను పొందే సంభావితను మాపనం చేసేది సహజ సామర్థ్యం. అతనేమో శిక్షణ ద్వారా ప్రత్యేక జ్ఞానాన్ని, ఇది ప్రత్యేక వృత్తిలో సాఫల్యతను పొందేదాన్ని ఎవరంటే జోన్స్. భవిష్యత్తును సూచించేది వ్యక్తి ప్రస్తుత స్థితిని, సహజ సామర్థ్యం. ట్రాక్స్లర్. అది ఎక్కువ కాదండి, ట్రాక్స్లర్.
భవిష్యత్తును సూచించే వ్యక్తి ప్రస్తుత స్థితిని సహజ సామర్థ్యం. జంట పోలికల పద్ధతిని వైఖరిని మాపనంలో ఉపయోగించినది. జంట పోలికల పద్ధతిని వైఖరుల మాపనంలో ఉపయోగించినది. థర్డ్స్టన్, లిక్టర్, గంట్మన్, మోరన్. థర్డ్స్టన్. విద్యా విధానం సరైన వైఖరి విధానాలను తీసుకొని పోయే వాహనం వంటిదని ఎవరి అభిప్రాయం? మెహ్రాన్స్. వ్యక్తుల మధ్య సంబంధాలను తెలుసుకోవటానికి ఉపయోగించే సాధనం సాంఘిక అంతరమాపిని, సాంఘిక మితి, క్యుములేటివ్ స్కేల్, వైఖరి మాపని. సాంఘిక మితి అంటే వ్యక్తుల మధ్య సంబంధాలను తెలుసుకోవటానికి. తరగతి గదిలో ఎక్కువ మంది ఇష్టపడే విద్యార్థిని ఏమంటారు? తెలివిగల విద్యార్థి, తార, ఏకాకి, లీడర్. స్టార్ అంటారు. విద్యా సంబంధ సహజ సామర్థ్యాన్ని కొలిసే పరీక్ష ఏది? మెట్రోపాలిటన్ రీడ్నెస్ టెస్ట్. డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఏ విధానానికి సంబంధించింది? విద్యా సంబంధ సహజ సామర్థ్యానికి సంబంధించింది. వృత్తి సంబంధ సహజ సామర్థ్యాలు తెలుసుకోవటానికి ఈ క్రింది వాటిలో ఒక పరీక్ష ఉపయోగపడదు. ఇవన్నీ ఉన్నాయండి. అంగుళి నైపుణ్య పరీక్ష ఉంది, మిన్నీసోటా మ్యానిపులేషన్ టెస్ట్ ఉంది, గుమస్తాగిరి పరీక్ష ఉంది. ఇది లేదు. జార్జ్ కే బెన్నెట్ ఈ సిద్ధాంతం ఆధారంతో డాట్ని తయారు చేశాడు. సామూహికారక సిద్ధాంతం. ఆప్షన్ సి. విభిన్న సామర్థ్యాలను కొలిచే సహజ సామర్థ్య పరీక్ష కానిది. WISC కాదు. విభిన్న సామర్థ్యాలను కొలిచే సహజ సామర్థ్య పరీక్ష. వైఖరులను కొలిచే మాపన పద్ధతి లైకర్ట్స్ సమ్మేటెడ్ రేటింగ్ పద్ధతి. గుమ్మస్తా సహజ సామర్థ్య పరీక్ష ప్రధానంగా దేనిని కొలుస్తుంది? కార్యాలయ పనులకు అవసరమైన సామర్థ్యాలు. క్లెరియల్ యాప్టిట్యూడ్ టెస్ట్లో భాగం కానిది ఏది? శారీరక వ్యాయామాలు. అక్షరాల పురాణం ఉంది, భాషా దోషాలను సరిదిద్దటం, వ్యాకరణ అంశాలను గుర్తించటం. పోల్చటం, వివేచన సామర్థ్యానికి సంబంధించిన ప్రశ్నలు ఏ పరీక్షలో ఉంటాయి? క్లరికల్ యాప్టిట్యూడ్ టెస్ట్. దీంట్లో ఏముంటాయి? పోల్చటం, వివేచన సామర్థ్యానికి సంబంధించిన ప్రశ్నలు. క్లరికల్ యాప్టిట్యూడ్ టెస్ట్లో ఏ రకమైన గణిత ప్రశ్నలు ఉంటాయి? సాధారణ గణిత సమస్యలు. క్రింది వాటిలో గుమస్తా సహజ సామర్థ్య పరీక్షకు ఉదాహరణ ఏది? మిన్నెసోటా క్లరికల్ టెస్ట్. ఆప్షన్ సి. జనరల్ క్లరికల్ టెస్ట్ దేనికి సంబంధించింది? మిన్నెసోటా క్లరికల్ టెస్ట్, జనరల్ క్లరికల్ టెస్ట్ రెండు కూడా గుమస్తా సహజ సామర్థ్య పరీక్షలు, అంటే క్లరికల్ యాప్టిట్యూడ్ టెస్ట్. ఇది ఇందులో ఏంటంటే అక్షరాల పురాణం, భాషా దోషాలను సరిదిద్దటం, వ్యాకరణ అంశాలను గుర్తించటం, పోల్చటం, వివేచన సామర్థ్యానికి సంబంధించిన
అంశాలు. ఇవేమో సాధారణ గణిత సమస్యల సాధనపై ప్రశ్నలు ఉంటాయి అన్నమాట దీంట్లో. సౌందర్య కళా సంబంధ సహజ సామర్థ్యాలు ఎన్ని లలిత కళలను కలిగి ఉంటుంది? 3, 4, 5, 6 5 కలిగి ఉంటుంది. అవి సాహిత్యం, సంగీతం, చిత్రలేఖనం, శిల్పం, నృత్యం. సాహిత్య సహజ సామర్థ్యం ప్రధానంగా దేనిపై ఆధారపడి ఉంటుంది? పద ధారాళిత మరియు శాబ్దిక సామర్థ్యాలపై ఆధారపడి ఉంటుంది. 88. సంగీత సామర్థ్యాన్ని పరీక్షించడానికి ముఖ్యమైన పరీక్ష ఏది? ఆప్షన్ సి, షీ షోర్ మెషర్స్ ఆఫ్ మ్యూజికల్ టాలెంట్స్. షీషోర్ మెజర్స్ ఆఫ్ మ్యూజికల్ టాలెంట్స్. చిత్రలేఖన సామర్థ్యాన్ని అంచనా వేయటానికి ఉపయోగించే పరీక్ష ఏది? షీషోర్స్ ఆర్ట్ జడ్జిమెంట్ టెస్ట్. షీషోర్స్ ఆఫ్ మ్యూజికల్ టాలెంట్ టెస్ట్ ఏమో సంగీత సామర్థ్యాన్ని, చిత్రలేఖన అయితే ఆర్ట్ జడ్జిమెంట్ టెస్ట్. షీషోర్స్ ఆర్ట్ జడ్జిమెంట్ టెస్ట్ ఏ సామర్థ్యానికి ఉపయోగిస్తారు? చిత్రలేఖన సామర్థ్యం. సహజ సామర్థ్యాలను మాపనం చేయడానికి ఉపయోగించే ప్రామాణిక పరీక్ష ఏది? జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీ, GATB. GATBలో మొత్తం ఎన్ని నికషాలు ఉన్నాయి? 9, 10, 11, 12. ఆప్షన్ డి 12 నికషాలు ఉన్నాయి. GATBలో కాగితం కలంతో నిర్వహించే నికషాలు ఎన్ని? 4, 6, 8, 12. 8 నికషాలు ఉన్నాయి కాగితం కలంతో నిర్వహించే నికషాలు. GATBలో పరికరాలతో నిర్వహించే నికషాలు ఎన్ని? 4. కాగితం కలంతో అయితే 8 ఉన్నాయి, పరికరాలతో 4, మొత్తం 12 టెస్టులు ఉన్నాయి. GATBలో 12 నికషాల ద్వారా పొందిన గణనలు ప్రధానంగా ఎన్ని అంశాలకు సంబంధించినవి? 7, 8, 9, 10. మొత్తం 9 అంశాలకు సంబంధించినవి. గుమస్తాభిరుచి నికష ద్వారా ఈ సామర్థ్యాలను ముదింపు చేయవచ్చని ఎవరి అభిప్రాయం? థార్న్డైక్, బ్రింగమ్, ట్రావర్స్, ఆల్బర్ట్. బ్రింగమ్. ఆప్షన్ బి. గుమస్తాభిరుచి నికషల వేగం అనగా నిర్దిష్టలతో పదాలు, సంఖ్యలను గమనించే సామర్థ్యము. పదాలు, చిహ్నాలను అర్థం చేసుకునే సామర్థ్యాన్ని ఏమని అంటారు? కండరాల, భావోద్వేగ, మేధోపర, శారీరక మేధోపర. యంత్రాలు, పరికరాలు, టైప్ రైటర్లు యంత్రాలు, పరికరాలు, టైప్ రైటర్లు వంటి వాటిని ఉపయోగించే సామర్థ్యం ఏది? కండరాల సామర్థ్యం. ఇప్పుడు వేగము, మేధోపర సామర్థ్యం, కండరాల సామర్థ్యం, ఈ 3 దేంట్లోని అంటే గుమస్తాభిరుచి నికష్లోవి. ఈ 3 ఎవరు ముదింపు చేశారంటే బ్రింగమ్ గారు. డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ DATను ఎవరు ప్రచురించారు? భేదాత్మక సహజ సామర్థ్య నికష తెలుగులో. యునెస్కో, అమెరికన్ మనోవిజ్ఞాన సంస్థ, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. అమెరికన్ మనోవిజ్ఞాన సంస్థ వారు డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ భేదాత్మక సహజ సామర్థ్య నికషను ప్రచురించారు. DAT యొక్క ప్రధాన లక్షణం ఏంటిది?
ఒకే అభిరుచిన సాధారణ బుద్ధిని మాత్రమేనా, బహుళ అభిరుచులన వ్యక్తిత్వాన్ని మాత్రమేనా, బహుళ అభిరుచులను ముదింపు చేస్తుంది. డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ ముఖ్యంగా ఏ సేవలకు ఉపయోగపడుతుంది? విద్య మరియు వృత్తి మార్గదర్శ సేవలకు ఉపయోగపడుతుంది. విద్యకు, వృత్తి మార్గదర్శ సలహాలకు, వృత్తి విషయ సలహాలకు మరియు మార్గదర్శక సేవలకు ఇది ఉపయోగపడుతుంది. డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ నిక్షల స్వభావం ఏమిటి? స్వతంత్రమైనవి. డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ నికషల నిర్వహణ గురించి సరియైన ప్రకటన ఏది? సులభంగా నిర్వహించవచ్చు. నిర్వహణ అనేది చాలా సులభంగా ఉంటుంది. డాట్ నికషల గురించి ఇంకొక ముఖ్య లక్షణం ఏమిటి? ప్రత్యామ్నాయ రూపాలు కూడా అందుబాటులో ఉంటాయి. డాట్లో కొలిచే సామర్థ్యాల్లో భాగం కానిది. దీంట్లో సంబంధాలను గ్రహించటం ఉంటుంది, ఊహించటం, హస్తకుశలతో హస్తకుశలతో ఖచ్చితత్వం ఉంటుంది, కదలికల్లో వేగం ఉంటుంది. అంటే గ్రహించటం, ఊహించటం, ఖచ్చితత్వం, వేగం, ఈ 4 ఉన్నాయి. లేనిది భావోద్వేగ స్థాయి. కదలికలో వేగం, హస్తకుశలత వంటి సామర్థ్యాలు ఏ పరీక్షలో ముదింపు చేపడతాయి? డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్. డాట్ నికషలు ముఖ్యంగా ఏ రంగాల అభిరుచులను ముదింపు చేయడానికి ఉపయోగపడతాయి? గుమ్మస్తా, బోధన, వైద్య, న్యాయ, నిర్మాణ, అమ్మకపు రంగాలు. వ్యక్తిగత మరియు సామాజిక వికాసానికి ముఖ్యంగా అవసరమైనవి ఏవి? నైపుణ్యాలు. ఆప్షన్ బి. జీవన నైపుణ్యాల శిక్షణ అవసరాన్ని ప్రస్తావించినది ఏది? బి. జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005 జీవన నైపుణ్యాల అభివృద్ధి ప్రధానంగా ఎవరిలో చేయాలని NCF 2005 సూచించింది? పిల్లలు మరియు కౌమారుల్లో. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం జీవన నైపుణ్యాల విద్య అంటే ఏమిటి? రోజువారీ సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనే శక్తియుక్తులు, సర్దుబాటు తత్వం, సహకారాత్మక ప్రవర్తనకు సంబంధించిన విద్య. రోజువారీ సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనే శక్తియుక్తులు, సర్దుబాటు తత్వం, సహకారాత్మక ప్రవర్తనకు సంబంధించిన విద్య అని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది. విమర్శనాత్మక ఆలోచన నైపుణ్యాలు అంటే ఎవరి ప్రకారము? ఈయన సమాచారాన్ని స్వీకరించుట, ఉపయోగించుట, మూల్యాంకనం చేయగలిగే శక్తులే విమర్శనాత్మక ఆలోచన నైపుణ్యాలను నిర్వచించింది ఎవరంటే బేయర్. బేయర్ ప్రకారం విమర్శనాత్మక ఆలోచన నైపుణ్యాలు అంటే ఏమిటి? సమాచారాన్ని సేకరించటం, ఉపయోగించటం, మూల్యాంకనం చేయగల శక్తులు. ఆప్షన్ బి. విమర్శనాత్మక ఆలోచన నైపుణ్యాల్లో భాగం కానిది. ఇక్కడ విశ్లేషణ ఉంది, సంశ్లేషణ ఉంది, సామర్థ్యాలు, లక్ష్యాత్మకత, పర్యవసనాలు, ఊహించటం, తార్కిక ఆలోచన, యాంత్రిక పునరావృతం లేదు. మొత్తం ఎన్నున్నాయి?
విశ్లేషణ, సంశ్లేషణ సామర్థ్యాలు, లక్ష్యాత్మకత, పర్యవసానాలను ఊహించటం, తార్కిక ఆలోచన, ఇవన్నీ విమర్శనాత్మక ఆలోచన నైపుణ్యాలు. దీని గురించి మాట్లాడింది బేయర్ గారు. ఈయన సమాచారాన్ని స్వీకరించటం, ఉపయోగించటం, మూల్యాంకన చేయగల శక్తులే విమర్శనాత్మక ఆలోచన నైపుణ్యాలని చెప్పారు. సృజనాత్మకత ప్రక్రియలో నూతన భావనలు ఈ దశలో వ్యక్తమవుతాయి. సన్నాహం, గుప్త స్థితి, అంతర్దృష్టి, నిరూపణ. ఈ దశలో అంతర్దృష్టి, వైఖరులనేవి ఏ మనోవిజ్ఞాన శాస్త్ర విభాగానికి చెందినది? సాంఘికన, బాల్యన, అపసామాన్యన, విద్యా మనోవిజ్ఞాన శాస్త్రానికి సంబంధించినవా? సాంఘిక మనోవిజ్ఞానానికి సంబంధించినవి. సృజనాత్మక ప్రక్రియలో నూతన భావనలు ఈ దశలో వ్యక్తమవుతాయి. రిపీట్ అయింది. సాంఘిక అంతరమాపనని తయారు చేసింది ఎవరు? బొగర్టాస్. ఇక్కడ 19th క్వశ్చన్, ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్ పుస్తక రచయిత అంటే గార్డనర్ అని పెట్టుకోండి. ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్ పుస్తక రచయిత గార్డనర్. ఓకే అండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.